5 దశాబ్దాల నక్సల్ ఉద్యమం త్వరలోనే చరిత్ర పుస్తకాలకు పరిమితం కానుందా? పరిస్థితులన్నీ అలాగే కనిపిస్తున్నాయి. భారతదేశంలో మావోయిస్టుల నక్సలిజానికి కాలం చెల్లినట్లే అనిపిస్తుంది. ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం నక్సలైట్లపై ఉక్కుపాదం మోపింది. మావోయిజం అంతానికి 2026 డెడ్లైన్ కాగా ఆపరేషన్ గ్రీన్ హంట్లో వేగం పెంచింది. తాజాగా ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులను ముట్టబెట్టారు. నక్సలిజం అంతంలో ఇదొక పెద్ద మైలురాయిలుగా పేర్కొంటున్నారు. అంటే నక్సలిజం పని అయిపోయినట్లేనా? మావోయిస్టుల అంతం అనివార్యమేనా? ఎందుకే పరిస్థితి వచ్చింది? నక్సలిజం ఎలా నీరుగారిపోయింది? లెట్స్ ఫోకస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ అక్షరాల నెరవేరుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ సూపర్ సక్సెస్ అవుతుంది. 5 దశాబ్దాల నక్సలిజాన్ని గొయ్యి తీసి పాతేస్తున్నారు. ఇకపై ఈ చరిత్ర హిస్టరీ పుస్తకాల్లోని చదువుకోవాలి. మరో 2 ఏళ్లలో మచ్చుకైనా మావోయిస్టు కనిపించారని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే కలుగులో దాక్కున్న నక్సలైట్లను వెతికి మరీ హతమారుస్తున్నారు. ప్రభుత్వ పాలనకు గొడ్డలి పెట్టిగా ఉన్న మావోయిస్టులను కూకటి వేలతో సహా కత్తిరించడానికి కంకణం కట్టుకున్నారు. అమిత్ షా ఇటీవల ఛత్తీస్గఢ్ లో 2 రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం మావోయిజాన్ని అంతం చేయడం గురించి మాట్లాడమే. ఛత్తీస్గఢ్ మాత్రమే కాదు, మావోయిజం ప్రభావమున్న పరిసర ప్రాంతాల రాష్ట్ర అధికారులతో సహా వరుస సమావేశాలు నిర్వహించి చర్చించారు అమిత్ షా. అన్ని సమావేశాలు ముగిసిన తర్వాత చివరగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేవలం దండకారణ్య, బస్తర్, ఛత్తీస్గఢ్ల నుంచి మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగానే మావోయిజాన్ని నిర్మూలిస్తామని చెబుతూ అందుకు తేదీని కూడా వెల్లడించారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం మాయమవుతుందని చెప్పారు. ఛత్తీస్గఢ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పదే ఈ రాష్ట్రానికి వచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయం తరచుగా ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఛత్తీస్గఢ్ లో అతిపెద్ద సమస్యగా భావించే మావోయిజాన్ని ఎక్కువ కాలం కొనసాగించనివ్వబోమని అన్నారు. సరిగ్గా అమిత్ షా కోరుకున్నది అదే. ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులపై ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక మొదలైంది. ప్రభుత్వం ముందెన్నడూ ప్రశ్నించలేని అబుజ్మాండ్లోని అటవీ ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్లు నిరంతరం జరుగుతున్నాయి. నక్సలైట్ల శవాల లెక్కలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత 8 నెలల్లో ప్రభుత్వం సాధించిన విజయాల సంఖ్య 150 దాటిందని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపింది. వీరంతా హత్యకు గురైన మావోయిస్టులు. లొంగిపోయిన వారి సంఖ్య, అరెస్టుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. అన్ని గణాంకాలను జర్నలిస్టుల ముందు పెట్టి దాని ఆధారంగా 2026 నాటికి మావోయిజం ఎలా నిర్మూలించబడుతుందో అమిత్ షా వివరించారు. వరుస ఎన్కౌంటర్లతో రక్తమోడుతున్న ఛత్తీస్గఢ్ లో తాజాగా మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అక్టోబర్ 4న దంతెవాడ, నారాయణపూర్ అంతర్జిల్లా సరిహద్దుల్లోని అంబుజ్మాడ్లో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులను కాల్చి చంపారు. ఏప్రిల్ 16న కేంకర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు మరణించిన ఎన్కౌంటర్ తర్వాత భద్రతా దళాలు సాధించిన 2వ అతిపెద్ద ఎన్కౌంటర్ ఇది. అంబుజ్మాడ్ ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగినట్లు బస్తర్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 38 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో దంతెవాడ, నారాయణపూర్ పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఎన్కౌంటర్లో భద్రతా సిబ్బంది అంత క్షేమంగానే ఉన్నారని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. తాజా సంఘటనలో నక్సల్స్ నుంచి భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. తుల్తులి, నెందరూర్ గ్రామాల మధ్య గల అడవుల్లో అక్టోబర్ 4న మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ఎన్కౌంటర్ మొదలైంది. జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ లో 1000 మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో 6000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దట్టమైన ఈ అడవి ప్రాంతం మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఆ ప్రాంతంలో అడపాదడపా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరగడం మాత్రం సంచలనమే అనాలి.
ఇక సిపిఐ మావోయిస్టుకు చెందిన డజన్ మంది సీనియర్ క్యాడర్ నేతలు ఇప్పటికీ అక్కడే మకాం వేసినట్టు చెప్తున్నారు. అబుజ్మడ్కు దక్షిణాన ఉన్న తుల్తిలి, గెండి గ్రామాల అడవుల్లో మావోయిస్టులు తలదాచుకుంటున్నారు. వీరిని కూడా హతమార్చేందుకు భద్రతా దళాలు ఇంకా అడవిలోనే ఉన్నాయని, ఎన్కౌంటర్ పై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత నెల 3న దంతెవాడ, బీజాపూర్ సరిహద్దు పొడవున గల అడవుల్లో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో 9 మంది నక్సల్స్ మరణించారు. ఆగస్టు 29న నారాయణపూర్లోని దట్టమైన అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 మహిళా నక్సల్స్ మరణించారు. అప్పుడు కూడా పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఏప్రిల్ 16 నాటి ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 187 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అయితే వీటిలో చాలా వరకు బూటకపు ఎన్కౌంటర్లేనని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా నానాటికి మస్కబారిపోతున్న మావోయిస్టు ఉద్యమానికి ఇది కోలుకోలేని దెబ్బ. గతంలో 4-5 రాష్ట్రాల్లో యాక్టివ్గా ఉన్న నక్సలిజం ఇప్పుడు ఎక్కువగా ఛత్తీస్గఢ్లోని 2-3 జిల్లాలకే పరిమితమైంది. ఇది నక్సలైట్ ఉద్యమం చివరి దశకు చేరుకుందనడానికి సూచనగా కనిపిస్తోంది. ఇక రాబోయే ఏడాదిన్నరలో వామపక్ష తీవ్రవాదం చరిత్రగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు దాదాపు నక్సల్స్ రహితంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల నుంచి ఎదురవుతున్న శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించడం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దానితో మావోయిస్టు ప్రభావం గల ప్రాంతాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. కేవలం గడిచిన 5 ఏళ్ల కాలంలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 200 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. 2019 నుంచి 2024 ఏప్రిల్ 2వ తేదీ వరకు దేశంలో మావోయిస్టులు 248 మంది మృతి చెందినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. గత 5 ఏళ్లలో సుమారుగా 1700 మందికి పైగా మావోయిస్టులు అరెస్టయ్యారు. ఇక మావోయిస్టులకు భద్రతా సిబ్బందికి జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 140 మంది దాకా భద్రతా సిబ్బంది మృతి చెందారు. మావోయిస్టులకు భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల వల్ల గత 5 ఏళ్లలో సుమారుగా 200 మందికి పైగా పౌరులు చనిపోయారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 17,000 మంది నక్సలైట్లు బలయ్యారు. 2004-2014 మధ్య కాలంతో పోలిస్తే 2014-2024 మధ్య కాలంలో నక్సల్స్ కు సంబంధించిన ఘటనల్లో 53% తగ్గుదల నమోదైనట్టు తెలుస్తోంది. అయితే నక్సలిజాన్ని పూర్తిగా నాశనం చేసే వరకు ఈ ఎన్కౌంటర్లు ఇలాగే కొనసాగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.